ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సైబర్ నేరాల పట్ల స్వీయ అప్రమత్తతే శ్రీరామ రక్ష. జనం అవగాహన రాహిత్యమే నేరగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. అత్యాశ, అశ్రద్ధ కారణం. ఏదైనా ఖాతాల్లోని సొమ్ములు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. అవగాహన రాజ్యమే నేరగాళ్లకు అవకాశంగా మారుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంగతనం అంటే గోడలు దూకాలి, కిటికీలు ఊడదీయాలి, ఇంట్లో దూరాలి, డబ్బులు నగదు ఎత్తుకెళ్ళాలి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. కూర్చున్న చోట నుండే కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇంటర్నెట్ను ఉపయోగించి వ్యక్తిగత సమాచారం దొంగిలించడమే కాకుండా ఇతరత్ర జరిగే అన్ని నేరాలను ఇంటర్నెట్ ఫ్రాడ్గా గుర్తిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ నేరాలన్నీ ఆర్థిక నేరాలే అన్నట్టుగా తయారయ్యాయి. గత నెలలో ఒక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరస్తులు ఏకంగా 157 కోట్ల రూపాయలు లూటీ చేయటమే ఇందుకు నిదర్శనం. పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. వాట్సాప్, టెలిగ్రాముల వేదికగా నేరగాళ్లు అమాయకులకు వల వేయడం, వారి సొమ్ము పెట్టుబడి పెట్టించి మోసం చేయడం పరిపాటిగా మారింది. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు మారాలని కోరుకుంటున్నారు పోలీసులు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎవరు సార్ నేనండి, అంటే ఏలూరు జిల్లా జంగారెడ్డి అండి. చెప్పండి సార్. సార్ 2 days బ్యాక్ ఒక చిన్న సైబర్ ఫ్రాడ్ జరిగింది సార్ మాకు. అది అంటే మనకు ఇప్పుడు ఫస్ట్ నుంచే ఫాలో అవుతున్నాను. నేను చాలా మందికి ఎడ్యుకేట్ చేశాను. తర్వాత మన సారు మెసేజ్లు వింటున్నాను. అన్నీ తెలిసి కూడా నేను చిన్న తప్పు చేస్తున్నాను సార్. ఏం తప్పు చేశారు సార్? నాది జ్యూస్ సెంటర్ అండి. జ్యూస్ సెంటర్ అయితే టీచర్ జ్యూస్ అయ్యి బత్తాయి జ్యూస్ చేస్తుంటాను. ఓకే. కుర్రోడు వచ్చాడండి. కుర్రోడు వచ్చి ఒక 5 లీటర్ల చెరుకు రసం కావాలండి అని అన్నాడు. కూర్చొని చేస్తానని చెప్పున్నాను. అన్న తర్వాత సార్ ఒక నిమిషం అండి, నేను హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళకి అది అల్లం నిమ్మకాయ కావాలేమో అడుగుతానండి, ఒకసారి మీకు ఫోన్ ఇవ్వరా అని అన్నాడు. అక్కడ నేను డౌట్గానే చూసాను సార్. నాకు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది సార్, మీ నెంబర్ మీరే డైల్ చేయండి అని అన్నాడు. సరే కదా కస్టమరే కదా అని చెప్పి నెంబర్ డైల్ చేసి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత మాట్లాడాడు. నా ముందే మాట్లాడాడు. మా పక్కన మా మిసెస్ కూడా ఉన్నారు. మాట్లాడాడు. నేనేమో జ్యూస్ తీస్తున్నాను. ఒక 1 minute లో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ రిటర్న్ ఇచ్చాడు. ఇచ్చి సార్ ఒకసారి లాక్ ఓపెన్ చేయండి అని అన్నాడు. కట్ అయిపోయిందామని మళ్ళీ నేను లాక్ ఓపెన్ చేశా. నేను ఈ అడవుల్లో ఉంది. మళ్ళీ 1 minute లో మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చాడు. ఇచ్చేసి ఆ జ్యూస్కి డబ్బులు ఇచ్చేసి సార్ 1 నిమిషంలో నేను మళ్ళీ వస్తాను తీస్తాను అని చెప్పి వెళ్ళిపోయి సార్. జ్యూస్ డబ్బులు ఇచ్చాడు 5 లీటర్లకి? 5 లీటర్లు డబ్బులు ఇచ్చాడండి. తీసుకెళ్ళాడు 5 లీటర్లు? తీసుకెళ్ళలేదండి. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడండి. వస్తాడు కదా, ఇలాగ కస్టమర్స్ ఇంకా ఉన్నారు. నేను ఆ కస్టమర్స్ చూసుకుంటూ వాటి కోసం వెయిట్ చేస్తుంటే 1/2 గంట అయినా 1/2 గంట అయినా రావట్లేదు. ఇలాగ మా మిస్సెస్ ఉన్నారు, ఏమంటే అబ్బాయి రాలేదు కదా ఫోన్ చేయండి అంది. ఫోన్ చేయండి అంటే ఫోన్ నెంబర్ లేదు కదా అన్నాను. అదే ఉంది. లేదు అబ్బాయి ఇందాక ఏదో ఫోన్ చేసుకున్నారు కదా దాన్ని చేయమని అంది. కరెక్టే కదా అని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అది ఏదో హిందీలో వస్తుంది. అది ఆ నెంబర్ ఎక్కడ కాదు. కానీ నాకు ఏమంటే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చేసి టెప్ప నేను ఓపెన్ చేసి చూసుకుని ఫోన్ పే అన్ని చెక్ చేసుకుంటే 27,000 లాగేసాడు. 27,000 లాగేశాడా? లాగేసాడు. అంటే ఫస్ట్ 75,000 కొట్టాడు, ఫెయిల్ వచ్చింది. మళ్ళీ మా 50,000 కొట్టాడు, ఫెయిల్ వచ్చింది. 35,000 కొట్టాడు, ఫెయిల్ వచ్చింది.
25,000 కొట్టాడు, అయిపోయింది. మళ్ళీ తర్వాత 12,000 కొట్టాడు, అవ్వలేదు. ఎందుకంటే అంతకుముందు మా అక్కకి నేను ఒక 50,000 కొట్టాను, ఆ అన్నయ్యకి ఒక 20,000 కొట్టానండి. ₹1,00,000 లిమిట్ అయిపోయింది. లిమిట్ అయిపోయింది, ఇంకా అవ్వలేదు. ఇంకా లేకపోతే మొత్తం లాగే ఊచేసోడే. అప్పుడు ఎమ్మటే నేను తేరుకుని సైబర్ క్రైమ్ కి నేను ఎమ్మటే ఇన్ఫార్మ్ చేసి కేసులో ఫైల్ చేశానండి. ఫైల్ చేశాను. కానీ ఇంకా అదే మీకు చెప్తాము, ఎందుకంటే ఇది ఎంత తెలుసున్నా ఏదో అప్పుడు ఎంత ఇదిగా ఉన్నా ఏదో పక్కన లాగేస్తారండి. అవునవును, ఎందుకంటే మనం ఏమనుకుంటాం, కస్టమర్స్ ఏమో అనుకుంటాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వాయిస్ యాక్చువల్ గా రికార్డ్ అవుతుంది. ఓకే సార్. ఫౌండర్స్ అందరికి నేను ఏం చెప్తానంటే, అంటే ఈ ఆడియో వింటే వాళ్ళకి అర్థమైపోయింది, ముక్కు మోహం తెలియని వాళ్ళకి ఎవ్వరికి కూడా ఫోన్ ఇవ్వకూడదు. అంతే అండి, ఇవ్వకూడదు. ఆడు చచ్చిపోతున్నా సరే ఫోన్ నెంబర్ ఎవరికి ఫోన్ చేయకూడదు. ఇవ్వదండి. అంతే అంతే. నేను నెలలో కష్టపడిన ఆదాయం ఒక్క సెకండ్ లాగేసేదండి. 25,000 నెలంతా కష్టపడితే వచ్చేది నాకు 25,000-30,000 వస్తుందండి. అదేలేండి. నేను నా భార్య కష్టపడితే వచ్చేది 25,000-30,000 వస్తుంది. అన్ని పోయి. ఓకే ఓకే. జంగారెడ్డి అది కూడా 25,000 కూడా కష్టమేండి. కష్టమేలేండి. జంగారెడ్డి కూడా తమరిది? అవునండి, అవును సార్. ఓకే ఓకే. జాగ్రత్త సార్. ఇక ఎవ్వడికి ఫోన్ ఇవ్వకూడదు అనే విషయం మీకు అర్థమైంది. అవును సార్, అవును సార్. నేను చెప్పానండి, ఎంతో మంది చెప్పాను, ఇవ్వద్దని చెప్పాను, కానీ నేనే పడిపోయాను. పడిపోతారు అంతే. ఇక అందుకే సార్ నేను అనేది సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తానంటే, పిచ్చోన్నయ్య చెప్పను నేను. లేదు సార్, నిజంగా హ్యాట్సాప్ అండి మీ ప్రోగ్రామ్ కి. నిజంగా మన సార్ పెద్ద సార్కి మీకు నిజంగా మీకు ఎంత చేసినా తక్కువ, ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఎడ్యుకేట్ అవుతున్నారు. కొంతమంది అయినా దీని నుంచి తప్పు ఉంటే అది సంతోషమే కదా సార్. అంతే కదా సార్. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే, ఈ వాయిస్ వినడానికి వీళ్ళకి టైం ఉండదు. ఎవరన్నా ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అని చెప్పి 1-2 గంటల వీడియో పెడితే ఆ వీడియో వింటారు. కానీ 10 నిమిషాలు చేసి ఇది విన్నారనుకోండి, వాళ్ళ జీవితంలో చాలా నేర్చుకున్నట్టు ఉంటది. అవునండి. వాస్తవంగా ఇలాంటి ఆడియోస్ అన్ని కూడా ఫ్యామిలీ గ్రూప్స్ లో, ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే ఏమైందంటే, అందులో ఎవడైతే ఈ ఆడియో వింటాడో వాడి జీవితంలో తప్పు అనేది చేయడు. నేను అందుకే కాల్స్ రికార్డ్ చేసేది దేనికి అని అంటే, అరే దీనివల్ల ఇలాంటి క్రైమ్ మళ్ళీ ఎవడో చేయకూడదు నా అనేవాళ్ళు. అవునండి. అనేదానికి. అవునండి. జాగ్రత్త సార్. సైబర్ క్రైమ్స్ అనేవి దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి. అవునండి, అవునండి. ఓకేనా? అవును సార్, థ్యాంక్ యూ సార్. అంటే మీకు చెప్తే మీ ద్వారా 10 మంది తెలుస్తుందని చెప్పి మీకు చెప్తున్నాను. అవునులేండి, అవునులేండి. చెప్తేనే కదా సార్ తెలిసేది. చాలా మంది చెప్పరు. అవునండి, అవునండి. సరే. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త సార్. అలాగే సార్, అలాగే సార్.